గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ వాళ్ళు వికలాంగులకు సబ్సిడీ రుణాలను ఇవ్వడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ వివరాలను ఒకటి రెండు వీడియోల ద్వారా మీకు తెలియజేయడం అనేది జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏంటి అంటే, సార్ టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎన్ని యూనిట్స్ను రిలీజ్ చేశారు అంటే 33 జిల్లాల్లోని వికలాంగులకు ఎంతమందికి ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వనున్నారు తెలియజేయండి అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఎన్ని యూనిట్స్ను ప్రభుత్వం కేటాయించింది, అంటే ఏ జిల్లాలో ఎంతమంది వికలాంగులకు ఈ సబ్సిడీ రుణాల పథకం కింద ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందించనున్నది. అంటే ఇక్కడ సబ్సిడీ రుణాలు అనే కంటే ఇక్కడ ఫ్రీగా 50,000 రూపాయలు వికలాంగుల జీవనోపాధి కొరకు, స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వం ఇస్తుంది. ఏ జిల్లాలో ఎంతమందికి ఈ 50,000 రూపాయలు ఇవ్వనున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇవ్వాలి కాబట్టి కొద్దిగా ఈ వీడియో లెంత్ ఉండే అవకాశం ఉంది. మీరు చివరి దాకా చూసినట్లయితేనే మీ జిల్లాలో ఎంతమందికి ఈ 50,000 రూపాయలు వికలాంగులకు ఇవ్వనున్నారు అన్న విషయము మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా రిస్క్ తోటి నేను సిక్లో ఉండి కూడా, నేను అనారోగ్యంగా ఉండి కూడా ఈ సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విషయాలను అంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓకే, ఇక మొదలు పెడదాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్ని యూనిట్స్ని కేటాయించారు అంటే 21 యూనిట్స్ని కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో 21 మందికి ఈ 50,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వనున్నారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఈ భద్రాద్రి కొత్తగూడెంలో 26 మందికి ఈ 50,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత హన్మకొండలో 13 మందికి ఇవ్వనున్నారు. హైదరాబాద్లో 16 మందికి ఇవ్వనున్నారు. జగిత్యాలలో 25 మందికి ఇవ్వనున్నారు. జనగాం జిల్లాలో ఇక్కడ 13 మందికి ఇవ్వనున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో 12 మందికి ఇవ్వనున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 16 మందికి ఇవ్వనున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇక్కడ 28 మందికి ఇవ్వనున్నారు. కరీంనగర్ జిల్లాలో 20 మందికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 24 మందికి ఇవ్వనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 16 మందికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 21 మందికి ఇవ్వనున్నారు. మహబూబ్ నగర్లో 18 మందికి ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇక్కడ 23 మందికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత మెదక్ జిల్లాలో 25 మందికి ఇవ్వనున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 15 మందికి ఇవ్వనున్నారు. ములుగు జిల్లాలో 8 మందికి ఇవ్వనున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 24 మందికి ఇవ్వనున్నారు. నారాయణపేట జిల్లాలో 16 మందికి ఇవ్వనున్నారు. నల్గొండ జిల్లాలో 40 మందికి ఇవ్వనున్నారు. నిర్మల్ జిల్లాలో 21 మందికి ఇవ్వనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 35 మందికి ఇవ్వనున్నారు. పెద్దపల్లి జిల్లాలో 17 మందికి ఇవ్వనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14 మందికి ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 36 మందికి ఇవ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 34 మందికి ఇవ్వనున్నారు. సిద్దిపేట జిల్లాలో 30 మందికి ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లాలో 24 మందికి ఇవ్వనున్నారు. వికారాబాద్ జిల్లాలో 24 మందికి ఇవ్వనున్నారు. వనపర్తి జిల్లాలో 20 మందికి ఇవ్వనున్నారు. వరంగల్ జిల్లాలో 13 మందికి ఇవ్వనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మందికి ఇవ్వనున్నారు. టోటల్గా ఈ 33 జిల్లాల్లో కలిపి 711 యూనిట్స్ను అన్ని జిల్లాలకు కలిపి వికలాంగుల కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 33 జిల్లాల్లో 711 మందికి ఇక్కడ 50,000 రూపాయలు ఫ్రీగా వికలాంగుల కోసము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 50,000 రూపాయలతోటి ఏదో కిరాణా షాపో లేకపోతే ఒక పాన్ షాపో మీకు ఏదైతే పని వస్తుందో ఆ పనిలో ఉపాధి కల్పించుకొని జీవించడానికే ఈ 50,000 రూపాయలను ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఫ్రీగా ఇచ్చే 50,000 కోసము మీరు ఫిబ్రవరి 2వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫిబ్రవరి 2వ తారీఖును లాస్ట్ డేట్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఒకవేళ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి తేదీని పొడిగించినట్లయితే ఆ విషయాలను కూడా
ఎప్పటికప్పుడు అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే వన్స్ అగైన్ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.